హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు నిశాచరి. ఇక కథలోకి వెళ్దాం. బతకలేక బడిపంతులు నీరజ్. తనకు వచ్చే అరకొర జీతం సరిపోక తను ఉంటున్న ఇంట్లోనే పైన పెంట్ హౌస్ ఉండడంతో అది కూడా కిరాయికి తీసుకుని అందులో ట్యూషన్ పెట్టుకున్నాడు. రాత్రులు ఎక్కువగా అక్కడే నిద్రపోయేవాడు. చిన్నప్పటి నుండి నీరజ్కి దయ్యాలు అంటే చాలా భయం. అవి ఉన్నాయని చాలా గట్టిగా నమ్ముతాడు. నమ్మడమే కాదు, లేదన్న వాళ్ళని నమ్మించడానికి చాలా వాదిస్తాడు కూడా. ఒకరోజు ట్యూషన్ అయిపోయాక వారి తండ్రి రాకపోవడంతో ఇద్దరి పిల్లలు అక్కడే మిగిలిపోయారు. వారిద్దరూ పైన అంతా తిరుగుతూ పక్క ఇంటి నీళ్ల ట్యాంక్ పక్కన ఏదో ఉండడం గమనించారు. అక్కడ నల్లగా ఒక ఆకారం కూర్చుని ఉంది. తల మొత్తం నిద్రపోసుకుని ఉంది. అది చూసిన పిల్లలు భయపడిపోయి వచ్చి నీరజ్కి చెప్పారు. అసలే దయ్యాలు అంటే భయం ఉన్న నీరజ్ దాన్ని చూసి ఇంకా భయపడిపోయాడు. అప్పటికి ఆ పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న రావడంతో. కానీ నీరజ్ మాత్రం ఆ రూమ్లో కూర్చొని కిటికీలో నుండి ఆ రూపాన్ని చూస్తూనే ఉన్నాడు. ఒక గంట తర్వాత ఆ రూపం లేచి అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. దాని మొహంపై ఏదో తెలియని వెలుగు. నీరజ్ దాన్నే చూస్తూ వణికిపోతూ సొమ్మసిల్లి పడిపోయాడు. తర్వాత రోజు వాళ్ళ స్కూల్లో అందరికీ చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు నీరజ్ని. పిచ్చివాడిని చూసినట్టుగా చూశారు. నీరజ్కి చాలా అవమానంగా అనిపించింది. ఆ దయ్యాన్ని వీడియో తీసి అందరికీ చూపించాలి, నేను చెప్పింది నిజమని అందరూ నమ్మాలి అనుకొని మరుసటి రోజు పిల్లలు అందరూ వెళ్ళిపోయాక అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత ఆ ఆకారం లేచి మునుపటి రోజులాగానే నడుస్తూ ఉంది. ఈసారి నీరజ్ కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని ఆ ఆకారాన్ని వీడియో తీశాడు. మరుసటి రోజు స్కూల్లో అందరికీ చూపించాడు. దయ్యాన్ని చూడాలన్న కుతూహలం ఉన్నవారు ఆ రోజు సాయంత్రం నీరజ్ పెంట్ హౌస్కి చేరుకున్నారు. అందరూ చప్పుడు చేయకుండా రూమ్లో కూర్చొని దయ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటి తర్వాత ఆ ఆకారం వచ్చి మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది. వారిలో ఉన్న కొంతమంది అత్యుత్సాహకులు ఆగకుండా గోడ దగ్గరికి వెళ్ళబోయారు. వద్దని కొందరు, అదేంటో చూడాలని మరికొందరు. అక్కడ ఉన్న జనసంద్రంతో అలికిడి మొదలైంది. ఆ ఆకారం ఉన్న ఇంటిలోని ఆవిడ అలికిడికి పైకి వచ్చింది. పైకి వచ్చిన ఆవిడ జుట్టు విద్రబోసుకుని సెల్ చూస్తున్న కూతుర్ని పట్టుకొని, నేను సెల్లు చూడనివ్వట్లేదని అలిగి, రోజు ఇలా నేను నిద్రపోయాక సెల్ పట్టుకొని పైన తిరుగుతున్నావా నిశాచరిలా, ఎవరైనా చూస్తే దయ్యం అనుకుంటారు అంటూ కర్ర పట్టుకొని వెంట పరిగెత్తింది. అంతే, ఆ అమ్మాయి తుర్రుమని కిందికి వెళ్ళిపోయింది. అంటే రోజు అక్కడ తిరుగుతున్న ఆకారం తల్లికి తెలియకుండా సెల్ ఫోన్ వాడుతున్న ఒక అలిగిన సెల్ ఫోన్ పిచ్చి పిల్లది. ఆ సంఘటన ఈ కాలంలోని ఫోన్ పిచ్చిని అక్కడ ఉన్న వారందరికీ తెలియచేసింది. అది చూసిన వాళ్ళందరూ నీరజ్ వైపు చిరాకుగా చూసి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఇది నా సొంత కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరో కథతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. అలాగే నా ప్రొఫైల్లో చాలా కథలు సిరీస్ లాగా ఉన్నాయి. ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి.